హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ శ్రీ అనుష. సో జనరల్గా ప్రతి ఒక్కరికి ఇల్లు కొనుక్కోవాలి లేకపోతే ఇల్లు కట్టుకోవాలి అని ఆశ చాలా మందికి ఉంటుంది కదా. సో కానీ అందరూ ఎఫర్ట్ చేయలేరు, కోట్లు పెట్టి లేకపోతే లక్షలు పెట్టి ఇల్లు కట్టుకోవాలని ఉన్నా కూడా వాళ్ళు కొనుక్కోలేని స్థితిలోనే ఉంటారు చాలామంది. సో వాళ్ళందరి కోసమే మన కంటైనర్ హౌస్ అనేది డెవలప్ చేశారండి. నేను బౌరంపేటలో ఉన్నాను ప్రెసెంట్. ఇక్కడ కంటైనర్ హౌస్ నా పక్కన కనిపిస్తుంది కదా, ఇదేంటంటే ఒక టీ స్టాల్ కావచ్చు లేకపోతే కాఫీ సూప్స్ కావచ్చు. ఇక్కడ మొత్తం డిస్క్రిప్షన్ కూడా మెన్యూ కూడా ఇక్కడ ఇచ్చినారు కదా. సో ఇలా చిన్నపాటి చాలా బాగుంది. మనం బయట స్ట్రీట్ ఫుడ్లో మనం వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం కదా అన్ని స్ట్రీట్ ఏరియాస్లో. అండ్ ఇదేమన్నా కొంచెం పెద్ద సైజ్గా కనిపిస్తుంది దానికంటే ఇది. అండ్ 3 పార్టీషన్స్ ఇచ్చినారు ఇక్కడ. ఒక సైడ్ ఏమన్నా జ్యూస్ పాయింట్ పెట్టుకోవచ్చు, ఇంకొక సైడ్ ఏమన్నా దోశ కావచ్చు, ఇంకో సైడ్ కూల్ డ్రింక్స్, అట్లా 3 సెక్షన్స్ 3 పార్టీషన్స్ ఇచ్చినారు. అండ్ ఇది చూసుకుంటే ఏంటంటే దీని గురించి నేను కంప్లీట్గా స్టడీ చేసినానండి. దీంట్లో ఏముంటుంది, అసలు ఎవరెవరు వాడతారు, ఈ కంటైనర్స్ అన్ని తెలుసుకున్నాను. ఇది దీంట్లో బాత్రూమ్ కూడా వచ్చిందంట. సో చిన్నపాటి ఒక బెడ్రూమ్, ఒక బాత్రూమ్, స్మాల్ సైజ్ కంటైనర్. అంటే ఇది ఫామ్ హౌస్లో కూడా పెట్టుకోవచ్చు, లేకపోతే మీకు ఓపెన్ ల్యాండ్ ఉన్నప్పుడు ఒక హౌస్ పక్కన వాచ్మెన్ హౌస్ లాగా అట్లా కూడా చేసుకోవచ్చు ఇది. అండ్ మీరు ఒక్కోసారి అది చూడండి, అదేంటంటే ఒక చిన్న షటర్ అనమాట. అంటే స్ట్రీట్ ఫుడ్స్ మనం తింటూ ఉంటాం కదా, అటు సైడ్ పార్టీషన్ ఓపెన్ ఏరియా అట్లా ఇచ్చారు. అండ్ చాలా స్మాల్ సెటప్. సో ఇది చూసుకుంటే ఏంటంటే షాప్ అండి, ఒక పెద్దగానే అనిపిస్తుంది. షట్టర్స్ 2 షట్టర్స్ ఇచ్చినారు. లైక్ మెడికల్ షాప్ కావచ్చు, లేకపోతే జ్యువెలరీ షాప్ కావచ్చు, బొటిక్ అట్లాంటిది ఏదైనా పెట్టుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఇది ఒకసారి చూడండి, ఈ మధ్య క్యాబిన్ కంటైనర్స్, ఆఫీస్ కంటైనర్స్ చాలా పాపులారిటీగా వచ్చినాయి కదా. సో దాంట్లో ఇది ఒకటి. మీకు లోపల ఎట్లుందో కూడా నేను చూపిస్తాను, ఒకసారి వచ్చేసేయండి. సో ఇది చూసినట్టయితే ఆఫీస్ కంటైనర్ అండి. ఒక ఫ్యాన్ లేకపోతే ఏసీ ప్రొవిజన్ ఉన్నా సరే ఏసీ ప్రొవిజన్ కూడా పెడతారంట. అండ్ ఒక సోఫా, ఒక చైర్, ఇంకా ప్రింటర్, టేబుల్, ఇంకా సిస్టమ్ పెట్టుకునే ప్రొవిజన్ ఇక్కడ ఇచ్చినారు. ఇది ఆల్రెడీ కస్టమర్ ఆర్డర్ చేసుకున్నారంట. సో వాళ్ళకి డెలివర్ చేయాలి, వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉంటారు. సో షిప్పింగ్ ఛార్జెస్ అనేవి మనమే బేర్ చేయాల్సి ఉంటుంది. అండ్ కమింగ్ టు కాస్ట్, సో వీడియోని చాలా మంది కాస్ట్ గురించి కూడా చూస్తారు. సో కాస్ట్ కూడా మీకు చెప్తాను, బట్ వాచ్ టిల్ ఎండ్. సో ఇప్పటి వరకు ఏ టైప్ ఆఫ్ కంటైనర్స్ ఉన్నాయి, ఎంత సైజ్ ఉన్నాయో చూసినారు కదా. ఇప్పుడు నేను మీకు 1 BHK కంటైనర్ కూడా చూపిస్తాను, అంటే ఒక చిన్నపాటి ఇల్లు. సో పదండి. సో ఇది 1 BHK అండి. ఎంటర్ అవుదాము. ఇది హాల్. సో వెంటిలేషన్కి విండోస్ ఇచ్చారు అటుపక్క ఇటుపక్క. అండ్ వాస్తు పరంగా కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది వీళ్ళు డిజైన్ చేస్తారంట. అండ్ ఇది వాడుతున్నది అయితే MDF అండి. స్విచ్ బోర్డ్స్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ లైట్స్, ఫ్యాన్స్. అండ్ నార్మల్గా అయితే మనకి రూఫ్ హైట్ అనేది చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి మనం సీలింగ్ ఫ్యాన్ యూజ్ చేయకుండా ఇట్లాంటి క్యాబిన్ ఫ్యాన్స్ యూజ్ చేస్తున్నాము. అండ్ క్వాలిటీ పరంగా అయితే చాలా బాగుంది. చూడండి, గట్టిగా ప్రీమియం క్వాలిటీ ఇచ్చారు వీళ్ళు. అండ్ మీకు కిచెన్ కూడా చూపిస్తాను, బెడ్రూమ్ ఎట్లుందో కూడా చూపిస్తాను. మనకి ఇక్కడ షెల్ఫ్స్ కావాలి, షెల్ఫ్స్ పెట్టుకోవాలి అంటే కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఒకవేళ కస్టమైజ్ చేయించుకునే దాన్ని బట్టి ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఒకటే ఇచ్చారు షెల్ఫ్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఏంటంటే మనం ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు, అందుకే స్విచ్ బోర్డ్స్ ఇక్కడ ఇచ్చారు. అండ్ షింక్ ఇచ్చారు అండ్ స్టవ్ పెట్టుకోనికి. ఇది మాత్రం వాటర్ ప్రూఫ్ అండి, ఎందుకంటే మనం వంట చేసేటప్పుడు ఏమైనా వాటర్ పడినా సరే ఇదంతా వాటర్ ప్రూఫ్. సో ఇక్కడ ఫైర్ క్యాచింగ్ ఎలిమెంట్స్ అనేవి ఏం లేవండి, ఇది మాత్రం ఫైర్ మాత్రం క్యాచ్ చేయదు. అండ్ షింక్ ఇచ్చారు ఇక్కడ. ఇక్కడ చూస్తే బాత్రూమ్, వెస్టర్న్ కమోడ్. సో కస్టమర్ ఆప్షన్ బట్టి వెస్టర్న్ అయినా ఇండియన్ అయినా ప్రిఫర్ చేసుకుంటారు. అండ్ గీజర్ పెట్టుకోనికి, షవర్ అన్నీ ప్రొవైడ్ చేశారు. కమింగ్ టు బెడ్రూమ్, బేసిక్గా ఇట్లాంటి కంటైనర్స్ ఏముంటాయంటే బెడ్రూమ్ కొంచెం పెద్దగా ఉంటుంది అండ్ హాల్ కొంచెం చాలా చిన్నగా ఉంటుంది. బట్ ఇక్కడ కస్టమర్ ఏంటంటే అతనికి ఎక్కువ హాల్ కావాలి, బెడ్రూమ్ మాత్రం చిన్నగా కావాలని అడిగాడు కాబట్టి సో మన బెడ్రూమ్ సైజ్ చిన్నగా వచ్చేసింది. అండ్ ఇక్కడ కూడా వెంటిలేషన్ పర్పస్ 2 విండోస్ ప్రొవైడ్ చేసినారు. అండ్ లాకింగ్ సిస్టమ్ కూడా ఉంది. అండ్ చాలా మోడల్స్ ఉన్నాయండి. ఇట్లా 2 BHK చేస్తారు, 1 BHK కూడా చేస్తారు. అండ్ ఈ కస్టమర్ అయితే కడపలో ఉంటారు కాబట్టి ఇక్కడ నుంచి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేయడానికి జరుగుతుంది. అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఫీజ్ అయితే మనమే బేర్ చేయాలి, అంటే కస్టమర్ ఎవరైతే ఆర్డర్ చేస్తున్నారో వాళ్ళే బేర్ చేసుకోవాలి. సో చూసారు కదా వ్యూవర్స్, ఇది అండి 1 BHK కంటైనర్ హౌస్. సో ఈ రోజుల్లో ఇండియాలో అయితే చాలా ట్రెండింగ్ ఉందండి ఇప్పుడు ఈ కంటైనర్ హౌసెస్ అని. యూజువల్గా అయితే జపాన్లో, అబ్రాడ్ కంట్రీస్లో ఇలాంటి కంటైనర్ హౌసెస్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. బట్ మన ఇండియాలో, మన హైదరాబాద్లో ఫామ్ హౌస్లో కావచ్చు, లేకపోతే ఒక చిన్న బొటిక్ కావచ్చు, లేకపోతే ఒక వాచ్మెన్ హౌస్ లాగా చిన్నగా బిల్డ్ చేసుకోవాలన్నా కూడా బిల్డ్ చేసుకునే మన ఇంట్రెస్ట్ బట్టి అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అందరూ వేచి చూసేది కాస్ట్ కోసం, మన బడ్జెట్లోనే ఉంటుందా అని చాలా డౌట్స్ ఉంటాయి కదా.
సో కాస్ట్ అనేది అతి తక్కువ ధరలో అండి. స్క్వేర్ ఫీట్ వచ్చేసి 900 రూపీస్కి వీళ్ళు సేల్ చేస్తున్నారు. అండ్ నార్మల్గా జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఈ హౌస్ని అనుకుందాము. ఈ 1 BHK హౌస్ అయితే 5 lakhs అవుతుంది మొత్తం ఇంటీరియర్తో సహా. ఇది అండ్ బెడ్రూము, లోపల వాష్ ఏరియా, లైట్స్, ఎవ్రీథింగ్ మొత్తం 5 lakhsలో అయిపోతుంది షిప్పింగ్తో కలుపుకొని. 10 daysలోనే వీళ్ళు MS అండ్ SS ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు 10 daysలోనే మనకి కంటైనర్ అనేది రెడీ చేసి మనకి షిప్పింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో చాలా బాగుంది కదా. మీకు కూడా ఇలాంటి కంటైనర్ హౌస్ కావాలి, మా ఫామ్ హౌస్లో పెట్టుకోవాలి, లేకపోతే మాకు ఓపెన్ ల్యాండ్ ఉంది, మేము హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోలేము, మాకు తక్కువ బడ్జెట్లో కావాలి అనుకున్న వాళ్ళైతే డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చండి. సో స్క్రీన్ మీద నేను నెంబర్స్ కూడా డిస్ప్లే చేస్తాను, మీరు కాంటాక్ట్ అవ్వండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఓనర్తో మాట్లాడి తెలుసుకోవచ్చు. ఆయన నేమ్, ఆయన ఫోన్ నెంబర్ కూడా డిస్ప్లే చేస్తాము. సో థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.